ఇలాగే నొప్పొచ్చి అలవాటుందా? ఇంత తీవ్రంగా ఎప్పుడు కాదు. నా వల్ల కాదు డాక్టర్, ఇక నీ బాధ ఇంజక్షన్ ఇస్తాను, క్షణంలో తగ్గిపోతుంది. ఇంకేం పర్వాలేదు, హాయిగా నిద్ర పట్టు, పడుకోండి. మత్తు మంది ఇచ్చారా డాక్టర్? ఎస్, నిద్ర పట్టడానికి. డాక్టర్ రాము, భయపడకండి. ఈ వ్యాధి లక్షణమే ఇంత. ఈ గుండెపోటు ఇలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ప్రమాదం ఏమి లేదు. యూ విల్ బి ఆల్ రైట్. మళ్ళీ వచ్చి చూస్తాను. రాము, ఈ వేళప్పుడు వచ్చి మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించాలి. అదేం లేదు, లోపలికి. కూర్చోండి. డాక్టర్, మీరేమాత్రం దాపరికం లేకుండా నాతో ఒక నిజం చెప్పాలి. అంటే ఇదివరకు అబద్ధం చెప్పానా? అబద్ధం చెప్పాలని కాకపోయినా నా మనసు నొచ్చుకుంటుందని నిజం దాచొచ్చుగా. మీ అభిప్రాయం? ఏం లేదు డాక్టర్, ఆపరేషన్ చేస్తే నేను బ్రతుకుతానంటారా? డాక్టర్, నేను పిరికివాణ్ణి కాదు. మీ మనసులో ఉన్న నిజాన్ని నిస్సంకోచంగా బయటపెట్టండి. మీకు తప్పక నయమవుతుందనే నమ్మకం నాకు దృఢంగా ఉంది. మీ నమ్మకం దృఢం కావచ్చు కానీ నా పరిస్థితి పేలవం కావచ్చుగా. చచ్చిపోతానని నేను భయపడటం లేదు డాక్టర్. నేను బ్రతికి సాధించేది లేదు. ఇంతవరకు నా జీవితంలో నాకు ఎలాంటి కొరత కలగలేదు. ఐశ్వర్యంలో పుట్టాను, అల్లారు ముద్దుగా పెరిగాను, ఆనందంగా జీవించాను. అందము గుణము ఉన్న పిల్లనే పెళ్ళాడాను. ఈ క్షణం వరకు ఆమె నాకే లోటు రానియకుండా ప్రాణప్రదంగా చూసుకుంటాం. అన్ని విధాలా అందరికీ అసూయ కలిగించే జీవితాన్ని నేను అనుభవించాను. ఇక మీదట కూడా మీకు అలాగే జరుగుతుంది రాము. నేను చెప్పింది నిజం, మీరు చెబుతున్నది జ్యోతిష్యం. డాక్టర్, ఒకవేళ మీరు అనుకున్న దానికి విరుద్ధంగా నేను మరణించడమే జరిగితే, అలా ఎన్నటికీ జరిగితే డాక్టర్, ప్రశాంతంగా గడిచిన నా జీవితం ప్రశాంతంగానే ముగిసిపోవాలి. చావులో కూడా నాకే కొరత రాకూడదని నా కోరిక. ఆ కోరిక మీరు తీరుస్తారనే నమ్మకంతోనే మీ దగ్గరకు వచ్చాను. రాము, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నా భార్య వయస్సులో ఉంది. ఈ వయసులో ఆమెకి వైధవ్యం ప్రాప్తించడం హృదయం ఉన్న వాళ్ళు ఎవరూ హర్షించరు. ఆ స్థితి ఆమెకి ఎన్నటికీ ఏర్పడదు. డాక్టర్, మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. వాగ్దానమా? అవును, ప్రాణ స్నేహితుడిని అడుగుతున్నాను, సందేహించకండి. అలాగే రాము, ఏమిటో చెప్పండి. డాక్టర్, డాక్టర్, నేను మరణించిన ఆమె సుమంగళిగానే ఉండాలి. ఆమెకు మళ్ళీ పెళ్లి జరిపించే బాధ్యత మీది. చెప్పండి డాక్టర్, నేను కోరినట్టు చేస్తా. అలాగే రాము, ఆమె అంగీకరిస్తే నా వాగ్దానం తప్పక నెరవేరుస్తాను. డాక్టర్, ఏమిటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, బొమ్మల గురించి ఆలోచిస్తున్నాను. అంత తెలివితేటలు అందము ఉన్న పాపని నేను ఎక్కడా చూడలేదండి. నా దిష్టే తగులుతుందేమో. అవును, ఆ పాపకి ఎల్లుండే కదా ఆపరేషన్? పాపం, ఆ కన్న తల్లిని తలుచుకుంటేనే దిగులుగా ఉంది. ఆమెకు తనదేం చెప్పుకోగలిగింది ఆ బిడ్డ ఒక్కతే. వయసులోనే భర్త పోయాడట. భర్త పోయాడా? అవునండి. ఆ వైధవ్యంతో ఆమెను చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. సీత, ఏమండి, చిన్న వయసులో అలా వైధవ్యం ప్రాప్తించడం నిజంగా ఘోరం కదా. రేపు నాకేదైనా అలా అనకండి. మీకు దండం పెడతాను. పరిహాసానికైనా అలాంటి మాట్లాడకండి. కీడించి మేలించడం ఎప్పుడు మంచిది సీత. వద్దండి, వద్దు. మాట వరుసకైనా కీడును భరించే మనోబలం నాకు లేదు. అది కాదు సీత,
అలాంటి ప్రమాదం ఏదైనా నాకు ఏర్పడితే రాదండి, అలాంటిదన్నిటికీ రాదు. దయచేసి ఆ భయంకరమైన విపత్తుల గురించి ఊహించరైనా ఊహించకండి. ఊహకే వరవలేని దానివి నిజానికి ఎలా నిలబడతావు సీత? కాదు, అది నిజం కాదు. నేను పూజించే దైవమే నిజమైతే అది అబద్ధం అవుతుంది, అది తీరుతుంది. సీత, చచ్చిపోవటం నాకు మాత్రం సరదాయే చెప్పు. బ్రతుకు మీద తీపి నాకు మాత్రం లేదనుకుంటున్నావా? కానీ నీ మీద అనురాగం, మమకారం నన్ను భవిష్యత్తులోకి తరుముతున్నాయి. నువ్వు అమంగళివి కాకూడదు సీత. నిన్ను అమంగళిగా నేను ఊహించుకోలేను. అందుకే నిన్నొక్క కోరిక కోరుతున్నాను. భర్త కోరిక నెరవేర్చటం భార్య ధర్మం. సీత, ఒకవేళ నేను మరణించడమే జరిగితే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని. అమ్మా రండమ్మా, రండి. ఇంటికి వెళ్తున్నారా? అవునమ్మా. రేపు మళ్ళా వస్తారుగా? వస్తానమ్మా. చూడండమ్మా, నాకు చిన్న పని చేసి పెట్టండి. చెప్పండి అమ్మా, నా చేతనైన పని ఏదైనా చేస్తాను. ఏమీ లేదు, రేపు మీరు వచ్చేటప్పుడు మరిన్ని పువ్వులు పసుపు తెచ్చిపెట్టండి అమ్మా. పువ్వులు పసుపు? అవును, నాకు అవి అవసరం. ఎక్కువగా తీసుకురండి. ఇది కూడా మర్చిపోకండి అమ్మా. అమ్మా సీతమ్మా, రండమ్మా. ఇవిగోనమ్మా పువ్వులు పసుపు, తీసుకోండి. మీకు శ్రమ కలిగించాను. అదేమిటమ్మా ఇదొక శ్రమ? ఉన్నట్టుండి మీరు పువ్వులు పసుపు అడిగేసరికి కారణం తెలియక నేను చాలా కంగారు పడిపోయానమ్మా. ఏమీ లేదమ్మా, ఇవాటికి సరిగ్గా 8వ రోజు మా వారికి ఆపరేషన్. ఏమవుతుందో డాక్టర్లే గట్టిగా చెప్పలేకుండా ఉన్నారు. మీ భయం నాకు అర్థమైందమ్మా. మీకెన్నటికీ ఏ ఆపద రాదు. మీ పసుపు కుంకుమ శాశ్వతంగా ఉంటుంది. భగవంతుడు మిమ్మల్ని అన్యాయం చేయడమ్మా. ఆ భగవంతుడిని నేను నమ్ముకున్నానమ్మా. అంతా శుభమే జరుగుతుందమ్మా. ధైర్యంగా ఉండండి. నేను వస్తానమ్మా. డాక్టర్ గారు, రేపేనా ఆపరేషన్? అవునమ్మా, ఇది చాలా మామూలు ఆపరేషన్. ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ రోజు పాపకు ఎంత రెస్ట్ ఉంటే అంత మంచిది. మీరు దగ్గరుండి చూసుకోవాలి. మరి వస్తానమ్మా. మంచిది. వెళ్ళొస్తాను పాప. టాటా. అమ్మా ఎప్పుడు నా దగ్గరే ఉండమ్మా. నీ దగ్గరే ఉంటానమ్మా. ఉమా రండమ్మా, రండి. అక్క అక్క నాకు రేపు ఆపరేషన్. ఇదిగో కుంకుమ పెట్టుకో.